సార్ ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చూసుకుంటే ఎంతసేపు పిల్లలకి వాళ్ళ ప్యాకేజ్ గేమ్ ఒకటి పెద్ద జాబ్స్ రావాలనే ఉద్దేశం తప్ప వేరే వాల్యూస్ స్ట్రక్చరు దాని మీద అంతగా ఫోకస్ పెట్టడం లేదేమో అనిపిస్తుంది. వాళ్ళు ఏ దిశగా స్టూడెంట్స్ని షైన్ చేయాలంటారు? మీరు అన్నది నిజమే. ఒక విధంగా చెప్పాలంటే పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ లోన్స్ తీసుకొని చదివించుంటారు. అలాంటి పేరెంట్స్కి మనం ఏం చెప్పగలం? వాడు ఉద్యోగం సంపాదిస్తేనే వాడు వెళ్ళి పే చేయగలడు, లేదంటే వీడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ పేరెంట్స్ గిట్ట ఆ లోన్ రీపేకి చేయగలిగే సత్తా ఉంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి స్టార్టప్ సైడ్ పంపించాలి. ఆ రిస్క్ అపెటైట్ ఉండగలిగితే గిట్ట వాడికి ఉండాలి స్వతహాగా, నేను స్టార్టప్ పెట్టగలను చేయగలను. వాడికి లేకపోతే మీరేం చేయలేరు. సో స్టూడెంట్కి ఉంది, పేరెంట్ లోన్ రీపే లేదు, లోన్ పేమెంట్స్ లేవు, ఎలాంటి ప్రెషర్స్ లేవంటే డెఫినెట్గా సపోర్ట్ చేయండి. వాడి ఐడియా మీద నమ్మకం ఉంచండి, ఆ ఐడియాకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయండి. అండ్ ఆ నమ్మకాన్ని మనం పెంపొందించగలిగితే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. ఇవాళ పిల్లలు వాళ్ళ సృజనాత్మక కానీ, ఇన్నోవేషన్ కానీ, క్రియేటివిటీ కానీ చాలా హై. దాన్ని మనం సరైన దారిలో పెట్టగలిగితే మాత్రం దే విల్ బి ద రాక్ స్టార్స్ అండ్ క్రియేట్ ఫ్యూచర్ యూనికార్న్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చాలామందికి పేరెంట్స్ క్విక్కర్ సెటప్ ద థింగ్స్, వాళ్ళు తొందరగా సెటిల్ అయిపోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేయాలి, వాడికి వచ్చింది వీడికి రాలేదు, ఇవన్నీ వస్తాయి. ఆ కంపారిజన్లో ఏమవుతుందంటే యూ లూజ్ అవుట్ ద గేమ్.